హాయ్ హలో వెల్కమ్ టు సత్వ సాధన. నా పేరు రవిశంకర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సోషల్ యాంగ్జైటీ మరియు షైనెస్, అంటే తెలుగులో సామాజిక ఆందోళన, సిగ్గు. సో అసలు సిగ్గుకి ఆందోళనకి తేడా అయింది. సిగ్గుకి ఆందోళనకి తేడా అయింది. సిగ్గు అంటే ఏంటంటే అది మనకి ఇష్టం, కానీ బయటకు చెప్పాలంటే ఇబ్బంది. మనకు బాగా ఇష్టం అనమాట, అది బయటకు చెప్పాలి అంటే ఇబ్బంది. ఇప్పుడు సపోజ్ ఆ, ఒక పెళ్లి చూపులు జరిగినాయి, అమ్మాయిని అడిగారు. ఓకే, అబ్బాయి నచ్చాడు అమ్మాయి, అబ్బాయి నచ్చాడు అమ్మాయికి, కానీ బయటకు చెప్పాలంటే అదొక అవమానకరం ఏమో, అదొక ఇబ్బంది ఏమో, ఓకే నన్నేమో తక్కువగా అనుకుంటారేమో అని సమస్య అనమాట. ఓకే. దాంతో అమ్మాయి ఆ సిగ్గుపడుతుంది. సిగ్గు అంటే ఏంటంటే మనకి ఇష్టము, కానీ బయటకు చెప్పాలంటే భయం. ఇది సిగ్గు అంటే. సో సామాజిక ఆందోళన అంటే ఇది. ఆందోళన అంటే ఏంటంటే మనకి ఇష్టం లేదు, కానీ అది ఫేస్ చేయాలి. మనకి అది ఇష్టం లేదు, కానీ ఫేస్ చేయాలి. సో అప్పుడు ఆందోళన. ఇది డిఫరెన్స్, కీ డిఫరెన్స్. ఈ రెండింటికి కీ డిఫరెన్స్ ఇదే. సో మనం ఒక జనంతో నిండిన గదిలో నిలబడి, ఓకే, నిలబడి ఉన్నాము. మీ అరచేతులు చెమటలు పడుతున్నాయి, గుండె వేగం కొట్టుకుంటా ఉంది, మనసులో చాలా ఆలోచనలు బిగుసుకోబోతున్నాయి, మీకంతా కూడా స్పిన్ అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. సో మనసులో ఏమనుకుంటున్నారంటే, నేను ఏదైనా ఇబ్బందికరంగా మాట్లాడతానా, నాకేమైనా వ్యతిరేకమైన తీర్పు వస్తుందా అని మీకు మీరే అనుకుంటా ఉంటారు. చాలా మందికి ఇది అప్పుడప్పుడు కలిగే భయానక సమయం అన్నమాట. రోజువారీ పోరాటంలో ఈ సామాజిక ఆందోళన, సోషల్ యాంగ్జైటీ కనిపించని గోడల్ని మన మనసులో కట్టేస్తూ ఉంటాయి. మనల్ని ఇతరులతో ఇంటరాక్ట్ కానికుండా ఇబ్బంది పెడతా ఉంటాయి. చాలా రకాల సందేహాలు ఇతరులతో కనెక్ట్ అవ్వనీయకుండా సోషల్ గా మనకు బ్యారియర్స్ ని సృష్టిస్తూ ఉంటాయి. సో దీన్ని మీరు ఈజీగా అధిగమించవచ్చు. ఎలా అనేది ఈ ఈరోజు జరిగే ఈ డిస్కషన్ లో మనం తెలుసుకుందాం. ఓకే. సిగ్గు అనేది ఒక వ్యక్తిత్వ లక్షణం. కొంతమంది సహజంగా నిశ్శబ్దంగా లేదా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళకి తాహతకు మించిన పరిస్థితి ఏదైనా ఏర్పడినప్పుడు, ఓకే, అప్పుడు ఆ విషయాల్లో కొద్దిగా అటు ఇటు సడలుతూ ఉంటారు. సామాజిక ఆందోళన ఎలా అంటే అది ఇబ్బంది. ఓకే. ఆ జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ అనేది ఒక ఉరితాడులాగా మీ ముందర ఎలాడుతూ ఉంటది. ఓకే. సో ఆ జడ్జిమెంట్ ని ఫేస్ చేయాలా, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఓకే, ఆ భయము, దాన్ని అనుభవించడం వల్ల ఆందోళన పెరుగుతుంది. సో సిగ్గు అనేది ఏంటంటే ఒక కొత్త ఇంట్లోకి వచ్చిన పిల్లి లాంటిది. ఓకే, దానికి పాలు కావాలి, దానికి, కానీ భయం అనమాట. ఓకే, పాలు తాగాలని కానీ భయం. అంటే అటు ఇటు చూస్తూ చూస్తూ మెల్లగా వెళ్తా ఉంటుంది. అదే సామాజిక ఆందోళన అనేది ఎలాంటిదంటే బోన్లో చిక్కుకున్న పక్షి లాంటిది. అది తలుపు తెరిచి ఉన్నప్పటికీ ఎగరడానికి భయపడతా ఉంటుంది. సో అది మనం చాలా సార్లు మనలో మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ లో కానీ చాలా మందిని చూస్తూ ఉంటాము. ఒక ఏదైనా ఈవెంట్కి వచ్చారు, పెళ్లికి కానీ ఏదైనా పార్టీకి వచ్చారు అంటే ఆ పార్టీలో అందరూ కూడా కలిసిమెలిసిగా మాట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ఒక పర్సన్ మాత్రం ఒక మూల కూర్చొని, ఓకే, తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. లేకపోతే ఎవరైనా వచ్చి పలకరించినా కూడా ప్లాస్టిక్ నవ్వు నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే సామాజిక ఆందోళన, సోషల్ యాంగ్జైటీ అన్నమాట. సో భయంతో మాట్లాడకుండా, ఓకే, ఓన్లీ తల ఊపడం. ఓకే. ఏందంటే ఏదైనా తప్పు జరుగుతుందేమో. ఓకే. అతను ఏందంటే అది ఆ సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ, ఓకే, పొడి పొడి మాటలు మాట్లాడుతూ, ఓకే, సైగలు చేసుకుంటూ ఆ ఈవెంట్ ఎలానో గడిపేస్తాడు. ఎందుకంటే అతన్ని తీర్పు చేస్తారేమో, అతన్ని ఎవరైనా జడ్జి చేస్తారేమో. ఏంది ఇలా ఉన్నావు, ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావు, ఈ ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు, తలకాయ దుక్కుని లేదు అని చెప్పి జడ్జి చేస్తారేమో అని ఒక భయం అనమాట.
సో ఆయనకి కొన్ని సోషల్ ఫియర్స్ కూడా ఉంటాయి. నాకు ఉద్యోగం లేదు కదా, నాకు మార్కులు తక్కువ వచ్చాయి కదా, ఓకే, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, ఇలాంటి ఆందోళనలో కూడా ఉండేవాళ్ళు ఒక మూల కూర్చుంటుంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలియదు అనమాట. వాళ్ళు ప్రెషర్ మీద వచ్చుంటారు అనమాట. రాకపోతే అది మనకి ముఖ్యమైన ఈవెంట్, ఇక్కడ రాకపోతే నీకు ఇబ్బంది అని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చుంటారు, లేకపోతే రారనమాట వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే అవి అసలు పెద్ద సమస్యలే కావు. ఓకే, మీకు ఉద్యోగం రాకపోయినా, పెళ్లి కాకపోయినా. సో మీ జీవితాల గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉంటాయి. దాంట్లో వాళ్ళు స్పిన్ కొడుతూనే ఉంటారు. ఓకే, ఎవరో ఇంకా ఏంటంటే ఎవరైనా మీ గురించి అడుగుతున్నారు అంటే, సో మీ మీద అభిమానం ఉందని, మీ మీద ప్రేమ ఉందని అనమాట వాళ్ళకి. వాళ్ళకి మీద ఏదో అఫెక్షన్ ఉంది. అందుకని ఏరా ఇంకా ఉద్యోగం రాలేదా నీకు అని అడుగుతారు. ఓకే, సో అఫెక్షన్ ఉండే వాళ్ళతో మనం ఈజీగా మాట్లాడవచ్చు. ఓకే, సో బుల్లింగ్ చేస్తున్నారు, హ్యారాస్ చేస్తున్నారు, ఈ మాట అడిగిందే మాట అడిగి అడిగి అంటే మీ జీవితం మీద వాళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు అని. ఓకే, మీరు బాగుండాలని కోరుకుంటున్నారని. ఓకే, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక అది ఒక బుల్లింగ్ గా, ఒక హెరాస్మెంట్ లాగా మాట్లాడుతున్నారని. ఓకే, వాళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు మీరు. ఓకే, ఎందుకు మీకు ఉద్యోగం ఎందుకు రాలేదో మీకు తెలుసు, మీకు ఎందుకు పెళ్లి కావట్లేదో మీకు తెలుసు. అది పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. సో మనం ఏమనుకుంటామంటే మనకొచ్చిన సమస్యని మనం ఎవరెస్ట్ పర్వతంలాగా చూస్తాం. ఓకే, సో మనల్ని మనం ఏమనుకుంటామంటే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాం. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మనల్ని మనం చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాం. అనుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నన్ను ఎవరైనా ఏదైనా అంటారేమో, నాకు పరాజయం కలుగుతుందేమో, నన్ను ఎవరైనా నీచంగా జడ్జి చేస్తారేమో, నాకు అసహ్యకరమైన అనుభవాలు ఎదురవుతాయేమో అని బిగుసుకుపోయేలాగా చేస్తాయి. నేను ఇప్పుడు ఇలా అంటాను ఏమవుతుంది, ఇలా అంటాను ఏమవుతుంది. 10 మంది ఉన్నారు ఇక్కడ. ఈ వీడియో ఎంతమంది చూస్తారు? మహా అయితే ఒక 500 మంది చూస్తారా, ఒక 200 మంది చూస్తారు. వాళ్ళకి మాత్రం తెలుస్తుంది నేను ఇలా ఇలా అన్నాను, ఇలా ఇలా అన్నాను ఏమవుతుంది. సి నన్ను జడ్జ్ చేసేవాళ్ళు, నా గురించి పట్టించుకునేవాళ్ళు, ఈ ప్రసంగం ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళు కొద్దిమందే ఉంటారు. వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఓకే, సో చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండేవాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉండేవాళ్ళు, రాయబార తత్వం చేసేవాళ్ళు. ఇప్పుడు మోడీ గారు యుఎస్ కు పోయేసి ట్రంప్ గారితో మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన ఆందోళన చెందాలి. ఎందుకంటే ఒక దేశాన్ని మోసుకెళ్తున్నాడు అనమాట. ఒక దేశానికి ఒక ప్రతినిధిగా వెళ్తున్నాడు. ఓకే, ఏ చిన్న విషయం జరిగినా కూడా ఆయనకి దేశం మొత్తం కూడా అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆయన ఆందోళన చెందాలి. మనకేముంది, మేము చాలా పీస్ఫుల్ జీవితం మనకి దేవుడు ఇచ్చింది. మనం ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఓకే, సో సిగ్గుపడ్డం అంటారా? సో మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు మీ క్యూరియాసిటీ ఉండే విషయాలు, ఓకే, సో అవి మీకు ఇష్టమే, కానీ తీసుకురావాలంటే భయం. ఓకే, ముందరికి పోవాలంటే భయం. ఓకే, సో చాలా మంది చూడండి, రండి సార్ మన ఈవెంట్ ప్రారంభిస్తున్నాం, క్యాండిల్ వెలిగిద్దరు రండి అంటే, అయ్యో నాకు ఎందుకులేండి, వాళ్ళని పిలవండి, వీళ్ళని పిలవండి అంటుంటారు. బర్త్డే కేక్ కట్ చేస్తారు, ఫస్ట్ మొక్క ఎవరికి పెట్టాలి అంటే అదొక, సో సార్ రాండి మీకు పెడతానంటే, నాకెందుకంటే అంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి వాళ్ళకి పెట్టండి, వీళ్ళకి పెట్టండి. ఎందుకంటే అదొక కైండ్ ఆఫ్ వాళ్ళకి ఇష్టమే, క్యూరియస్సే, కానీ ముందరికి రావడానికి భయపడతా ఉంటారు. ఇవన్నీ మీకు జరిగి ఉంటాయి. మీరు ఆలోచిస్తూనే ఉంటారు నేను చెప్పేవన్నీ కూడా. ప్రతి ఒక్కరికి జరుగుతాయి ఇవి. ఓకే, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో, ఆ పొజిషన్ లో మనం ఏమనుకుంటామంటే ఒక పై స్థాయి లెవెల్లో మనం అనుకుంటాం మన గురించి. ఓకే, ఎంతో మంది జైళ్ళకి కూడా పోయేసి వస్తున్నారు, వాళ్ళ గురించి 2 రోజులు మాట్లాడుకుంటాం, తర్వాత మర్చిపోతాం. పోయిన సంవత్సరం ఏం జరిగినాయి మీకు అసలు గుర్తున్నాయా? పోయిన సంవత్సరం ఏం జరిగినాయో అవి ఏమైనా గుర్తున్నాయా ఇప్పటికి మీకు? ఏం గుర్తుండవు. ఓకే, ఎంతసేపు ఏంటంటే మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ గురించి మీకు గుర్తుంటుంది తప్పితే
లోకల్లో ఉండే సమస్యలు పోయిన సంవత్సరం జరిగినవి ఈ సంవత్సరంలో గుర్తుండే సమస్య లేదు. అందుకనే రాజకీయ నాయకులు ఇలా మతిమరుపు ఉంటుంది కాబట్టి జనాల్ని వాడుకుంటారు, హామీలు ఇస్తారు, హామీలు ఎగ్గొడతారు, కానీ దాన్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. బికాజ్ ఎవరికి గుర్తుండదు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ వాళ్ళ జీవితాలతో ముందరకు వెళ్ళాలి కాబట్టి. సో మనం ఏమంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లో నాకు కూడా యాంగ్జైటీ ఉండింది, నాకు కూడా సిగ్గు ఉండింది. కానీ నేను సముద్రంలో సముద్రం ముందర ఇసుకలో ఒక చిన్న రేణువు లాంటివండి. ఓకే. అలా నేను నా గురించి నేను చిన్నగా ఆలోచించడం, ఓకే, నా చుట్టూ ఉండే ప్రపంచం చాలా చిన్నదే అని ఆలోచించుకోవడం వల్ల నాకు ఈ ఆందోళన పోయింది, నాకు ఈ సిగ్గు అనేది పోయింది. ఇష్టమైనది కావాలి అనుకోవడం, తెచ్చుకోవాలి అనుకోవడం, తీసుకోవాలి అనుకోవడం, దాంట్లో తప్పేముంది? దాంట్లో భయం ఏముంది? ఒక 10 మంది ఉన్నారు. సో మీకుండే క్యాలిబర్ని గుర్తించి, మీకుండే నాలెడ్జ్ని గుర్తించి ఒక్క సీట్ ఉంది అక్కడ, ఆ సీట్లోకి వచ్చి కూర్చోమన్నారు. మీరు ఎందుకు కూర్చోలేకపోతున్నారు? మీరు అర్హుడు అని చెప్పేసి 10 మంది ఒప్పుకున్నప్పుడు మీరెందుకు మిమ్మల్ని అర్హుడు అని చెప్పి మీరు ఒప్పుకోలేకపోతున్నారు? దిస్ ఈజ్ సిగ్గు. ఒక పని చేస్తే కదా దాని రిజల్ట్ ఏంటో మనకు అర్థం అవుతుంది. పని చేయకుండా మనకి ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన, ఓకే, నేను చిన్నప్పుడు ఒక వినాయక చవితి ఫంక్షన్ జరుగుతా ఉంటే, అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, చాలా చిన్నపిల్లవాడిని, ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు వినాయక చవితి ఉత్సవాల్లో అందరూ పాల్గొంటా ఉన్నారు. ఆడ పాటల పోటీలు జరుగుతుంటే నాకు పాడాలనిపించింది. నేను గమ్ముగా వెళ్ళి స్టేజ్ ఎక్కాను. స్టేజ్ ఎక్కేసి పాట పాడాను. అది మా మదర్ విన్నారు. అంటే సరిగ్గా పాడలేదు, చాలా అసహ్యంగా పాడాను అనమాట. అంటే నాకు అసలు ప్రాక్టీస్ లేదు. సో గమ్ముగా వెళ్ళిపోయి నేను స్టేజ్ ఎక్కేసి నేను పాడతాను అని చెప్పేసి మైక్ తీసుకొని పాడేశాను. అసలు అప్పటిదాకా నేను ఒక పాట కూడా పాడింది లేదు. చాలా అసహ్యంగా వచ్చింది నా గొంతు. మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది, ఎవరు పాడుతున్నారు అని చెప్పి చూసింది, నా గొంతు అని చెప్పి తెలుసుకుంది. ఆమె సడన్ గా స్టేజ్ దగ్గరకు వచ్చేసి ఆమె నన్ను లాగేసింది. అంటే నా ఫ్యామిలీకి కూడా అది ఎంబ్రాస్మెంట్ అయింది. లాగేసింది. లాగేసి నన్ను ఇంట్లో తీసుకోపోయింది. నీకు ఎప్పుడైనా పాడేవంటే తంతానండి. అది చిన్నప్పటి నుంచి నా మనసులో గుచ్చుకుపోయింది, నేను బాగా పాడలేనేమో అని చెప్పి. సో చిన్నప్పుడు మనం ఏవైతే అనుకుంటామో, మనకి ఏదైతే సిచ్యువేషన్లు ఏర్పడతాయో వాటి మీద ఒక ఫౌండేషన్ కట్టుకుంటాం. అవే నిజాలని భ్రమిస్తూ ఉంటాం. ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు ఆందోళన వస్తుంది. నేను ఇప్పుడు బ్రహ్మాండంగా పాడతాను, ఎవ్వరు వినకపోయినా నేను బ్రహ్మాండంగా పాడతాను. నాకు నాకు తెలుసు, నా స్టాండర్డ్స్కి నేను బాగానే పాడతాను అని నాకు తెలుసు. నాకు ఎటువంటి ప్రాక్టీస్ లేదు, ఎటువంటి గురువుల దగ్గర పోయి నేర్చుకుంది కూడా లేదు. కానీ నేను ఎటువంటి సిగ్గు బిడియం ఏమి లేకుండా, ఎవ్వరు వింటే విని లేకపోతే పని. ఎందుకంటే నా పాట వినేది ఎంతమంది ఉంటారు? ఈ స్పీచే 14 మంది వింటున్నారు. ఓకే, మహా అయితే ఇంకో 100 మంది వింటారు, మహా అయితే ఇంకొక 500 మంది వింటారు. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు? జీవితం చాలా చిన్నది. ఓకే. సో అలాంటి అమూల్యమైన క్షణాలు వచ్చినప్పుడు ఆందోళనతో సిగ్గుతో వదులుకోకూడదు. ఒక ఆయన పాపం, ఒక ఇంజనీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నాడు. పనిచేస్తా ఉంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక పెద్ద మెషిన్ ని తయారు చేయమని, అంటే దానివల్ల చాలా పనులన్నీ సులువు అవుతాయని చెప్పి ఆ యంత్రాన్ని డిజైన్ చేసే బాధ్యత ఇంజనీర్కి ఇచ్చారు. ఓకే. సో ఇతని సమర్థత తెలిసి ఇతనికి ఇచ్చారు. ఈయన అది కోట్లు కోట్లు పెట్టి దాని యంత్రాలు అవన్నీ తెప్పించి సో మెషిన్ ని తయారు చేయడం ప్రారంభించారు. సో రెగ్యులర్ గా వారానికి ఒకసారి మీటింగ్స్ జరుగుతున్నాయి, దాంట్లో అప్డేట్స్ అన్ని ఇస్తున్నాడు. ఇది ఇంతవరకు అయింది, ఇది ఇంతవరకు అయింది, ఇది ప్లాన్ అని చెప్పిస్తూ ఉన్నాడు. ఒకనొక టైం వచ్చేసరికి టోటల్ డిజైనర్ రాంగ్ అయిపోయింది. సో డిజైనర్ రాంగ్ అయిపోయేసరికి చుట్టూ ఉండేవాళ్ళు ఈయన క్వశ్చన్ చేయడం ప్రారంభించారు, ఇది సక్సెస్ అవుతుందా కాదా? సో సమస్య వచ్చింది పాపం, దానికి ఒక సమస్య వచ్చింది. ఓకే. సో అది పూర్తిగా ఫెయిల్ అవ్వాల, ఒక సమస్య వచ్చింది. సమస్య రాగానే మనల్ని పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ఎప్పుడు అవుతుంది,
ఎలా అవుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరిగింది అని మన ఆందోళన పెట్టేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. పాపం అతనికి కూడా ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఇంజనీర్ కూడా ఇట్లాంటి ఆందోళన ఎదురైంది. రేపు అనేది ఫేస్ చేయాలంటే, రేపు ఆఫీస్కి పోవాలంటే భయం వేసిపోయింది. ఎందుకంటే మిషన్ చెడిపోయిందని కాదు, వీళ్ళు అడిగే క్వశ్చన్లు తట్టుకోలేక. ఒక 20 రోజులు అజ్ఞాతంలో గడిపేశాడు పాపం. ఈ మాటలన్నీ బాధ పెట్టాయి. ఆ తర్వాత ఒక 20 రోజుల తర్వాత జ్ఞానోదయం అయింది. అసలు నేను ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను, అసలు నేను కాన్సన్ట్రేట్ చేయాల్సింది మెషిన్ మీద కదా, వీళ్ళ మాటల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, వీళ్ళు అనేవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నాను. నాకు ఒక సమస్య వచ్చింది, అది యంత్రంలో సమస్య వచ్చింది. ఆ డిజైన్ మార్పు చేసుకోవాలి, దాని మీద సొల్యూషన్ ఎతకాలి. కానీ వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళ తిట్టే మాటలు ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాను అని ఆలోచించాడు. సో వెంటనే అవన్నీ పక్కకి నెట్టేసి పక్క రోజు ఫ్యాక్టరీ పోయాడు. ఎవరు ఏం మీటింగ్లు పెట్టినా నేను అటెండ్ కానని చెప్పి నిర్భయంగా చెప్పాడు. ఏం చేసుకుంటో చేసుకో, ఉద్యోగం ఉంటే ఉంటది, ఓడితే ఓడుతుంది. నేను కాబట్టి ఇంకోటి, ఇది పెద్ద ఫ్యాక్టరీకి పెద్ద నష్టమేం కాదు, రీసెర్చ్కి ఖర్చు పెట్టారని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ధైర్యంగా మొహం మీద చెప్పాడు. ఆయన కంటే పెద్దవాళ్ళు వచ్చారు, మేనేజర్లు వచ్చారు, సీఈఓలు వచ్చారు, వాళ్ళందరినీ మూసుకుని వెళ్ళండి అని చెప్పాడు. యంత్రాన్ని శ్రద్ధగా పరిశీలించాడు, అన్ని నోట్ డౌన్ చేసుకున్నాడు. సో మనం అంతా ప్లాన్ ప్రకారం వెళ్ళాం కదా, సో ఎక్కడ జరిగింది ఇది బ్రేక్ డౌన్, ఎక్కడ జరిగింది, సో ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి మొత్తం నీట్గా నోట్స్ రాసుకున్నాడు. ఆ నోట్స్ తీసుకుపోయి ఏకాంతంగా కూర్చొని ఒకసారి చదువుకున్నాడు. వెంటనే ఉపాయం తట్టింది, వెంటనే వచ్చాడు. ఓకే, దానికి తగిన మార్పులు చేశాడు, తను అనుకున్న ఆలోచనకి తగిన మార్పులు చేశాడు, యంత్రం పనిచేయడం ప్రారంభించింది. అప్పటిదాకా ఆందోళన పెట్టిన వాళ్ళు ప్రెషర్ కుక్కర్ లాగా, ఓకే, మనం ప్రెషర్ కుక్కర్లో ఆలుగడ్డ పెట్టి ఉడికేసినట్టు ఉడికేసిన వాళ్ళు నోరులన్నీ మూసుకున్నారు. ఈ కథలో మనం ఏమర్థమైంది, మనకి అట్లాంటి ప్రెజర్ సిచ్యువేషన్స్, సోషల్ యాంగ్జైటీ వచ్చినప్పుడు పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మన పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఈ కథలో ముఖ్య సారాంశం అండి. మన పని మీదే కాన్సన్ట్రేట్ చేయాలా, వాళ్ళు వీళ్ళు అనేవన్నీ పట్టించుకోకూడదు. అంతే. మహా అయితే మన ఉద్యోగం పోతుంది అక్కడ. ఆ ఇంజనీర్ అనుకున్నది ఏంది, మహా అయితే నా ఉద్యోగం పోతుంది, మళ్ళీ ఎత్తుక్కుందాం. ఓకే, నా వల్ల నష్టపోతారు, ఏం చేస్తాం, వాళ్ళు ముందర తెలుసు కదా ఇది రీసెర్చ్ అని. రీసెర్చ్ అనేది సక్సెస్ అవుతుందని, ఓకే, ఎంతో మంది శాస్త్రవేత్తలు కొన్ని కోట్లు పెట్టి తీస్తారు, ఎన్నో రీసెర్చ్ చేస్తారు, అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి కదా. దాని ముందర మనం ఫెయిల్యూర్స్ ఎంత. ఇలాంటి మైండ్ సెట్ తో మనము మనకు వచ్చిన సమస్యని ఎదురు క్వశ్చన్ ప్రశ్నిస్తే దానంతట అదే సమాధానం దొరుకుతుంది. సో ఆందోళన వచ్చినప్పుడు మీరు పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. అతిగా ఆలోచించడం, జడ్జిమెంట్ అనే భయం. ఓకే, ఇప్పుడు ఈ రోజు ఒక టాపిక్ చెప్తున్నాను, దీన్ని ఎంతో మంది జడ్జ్ చేస్తారు, ఈయన బాగా చెప్పాడా లేదా అని. ఓకే, వాటి గురించి నేను పెద్ద పట్టించుకోను. నాకు తెలిసి ఫస్ట్ నన్ను నేను నమ్మాలి, ఎందుకంటే నేను బాగానే చెప్తున్నాను, నేను నమ్మాలి. ఇది అందరికీ నచ్చుతుంది అనేది నేను అనుకోవట్లే. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓకే, నేను నవ్వడం నచ్చకపోవచ్చు, నా కళద్దాలు నచ్చకపోవచ్చు, నా హెయిర్ స్టైల్ నచ్చకపోవచ్చు. వాళ్ళందరికీ నేను నచ్చే విధంగా నేను ఉండాలి అంటే నేను ఒక కోతిని అవుతా. సో అనవసరమైన భయాలన్నీ పక్కన పెట్టండి. చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో చూడబాకండి. ఇది పెద్ద సమస్య. చిన్న చిన్న సమస్యలు. నేను ఒక ఒక వార్త విన్నాను, అది వింటే అసలు ఏంది అనిపించింది. అది ఏంటంటే, ఒక అమ్మాయి షారుఖ్ ఖాన్ ఫ్యాను, ఆమె పెళ్లి చేసుకుంది, పిల్లోడు పుట్టాడు, పిల్లోడికి షారుఖ్ ఖాన్ పెట్టాలి అనుకుంది. వాళ్ళ ఆయన ఒప్పుకోలేదు, దానికి విడాకులు ఇచ్చింది. ఇది ఎంత సమస్య అండి, ఎంత చిన్న సమస్య ఇది. దాన్ని భూతద్దంలో చూసి విడాకుల దాకా వెళ్ళిపోయి విడాకులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళారంటే అతిగా ఆలోచించడం. సో ఒక సర్వే ప్రకారం
ఒక సర్వే ప్రకారం ఏం తెలిసింది అంటే గుండె జబ్బుతో ఎక్కువ మంది డాక్టర్లే చచ్చిపోతున్నారట. గుండె జబ్బుతో ఎక్కువ మంది డాక్టర్లే చచ్చిపోతున్నారంట. ఎందుకంటే ఆందోళన. ఆందోళన వల్ల డాక్టర్లే చచ్చిపోతున్నారండి. ఇది చూడండి వింత ఎలా ఉందో. ఫార్మర్స్ చనిపోవటంలా, ఇంకోళ్ళు చనిపోవటంలా, ఇంకోళ్ళు చనిపోవటంలా. డాక్టర్స్ కి ఏంటంటే పని, స్ట్రెస్, ఒత్తిడి. ఎందుకంటే ఆపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలా, సక్సెస్ చేయకపోతే ఎదుటి వాళ్ళని ఫేస్ అవ్వాలి కదా. సో ఆందోళనతో చాలా మంది డాక్టర్లకి గుండె జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు అని చెప్పి ఒక సర్వేలో తేలింది. అది ఏం సర్వే అనేది చూస్తున్నాం, పేరు మర్చిపోయినా నేను. సో ఇక్కడ ఏదైనా సరే మనకి ఆ పరాభవం, ఓకే, ఏదో ఒక మనం రిజెక్ట్ చేస్తారేమో, లేకపోతే మనకు అవమానం జరుగుతుందేమో అనే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు మనం తొలుస్తూ ఉంటాయి. ఓకే, దానివల్ల ఏంటంటే మనం న్యాచురాలిటీని వదిలేస్తాం. న్యాచురాలిటీ ఎప్పుడైతే వదిలేస్తామో ఆ విషయాల్లో తప్పులు జరుగుతాయి. ఇంకా చాలా మంది అడుగుతా ఉంటారు, సార్ మీరు ఏదైతే చెప్తున్నారో చాలా మంది దాన్ని కాపీ చేసి వాళ్ళు ఇదే సబ్జెక్ట్ ని మళ్ళీ రిప్లికేట్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని ప్రూఫ్లతో పాటు నాకు పెడతా ఉంటారు. నాకు తెలుసు, ఎందుకంటే ఒక పుస్తకంలో రాసుకొని యథాతథంగా మీరు చదివితే, సో నేనేం చేశానో అదే కానీ చదివితే, అలా చదివినా కూడా న్యాచురాలిటీ లేకపోతే ఎదుటి వాళ్ళకి నచ్చదు. సొంత క్రియేటివిటీ లేకపోతే ఎదుటి వాళ్ళకి నచ్చుతానే సీక్రెట్ నాకు తెలుసు కాబట్టి నేను ఓపెన్ గానే మాట్లాడతాను. ఎవరు కాపీ చేసుకున్నా కూడా, ఏం చేసుకున్నా కూడా, సేమ్ ఇదే రిప్లికేట్ చేసుకున్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ కాబట్టి. సో వ్యవసాయ కార్మికుల కంటే డాక్టర్లు 20 రెట్లు ఎక్కువ మంది గుండె జబ్బుతో మరణిస్తున్నారని ఒక సర్వే తేలింది. ఓకే, సో అతి ముఖ్యమైన వ్యాధులతో మరణించే వాళ్ళకంటే ఆత్మహత్యలు చేసుకొని మరణించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందంట. ఏదా గుండె జబ్బుతో చచ్చిపోయేవాళ్ళు, లేకపోతే లివర్ చెడిపోయి చచ్చిపోయేవాళ్ళు, కిడ్నీ చెడిపోయి చచ్చిపోయేవాళ్ళు కాకుండా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే వాళ్ళే ఎక్కువ అవుతున్నారట. ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంది? యాంగ్జైటీ. సో ఆత్మహత్యలకు కారణం ఏంటంటే పరాజయం, అవమానం, వ్యతిరేక పరిస్థితులు అంగీకరించలేకపోవడమే. ఒక విషయం చెప్పండి, ఇండియా ప్రతి మ్యాచ్ గెలుస్తుందండి. ఇండియా ఓడిపోతుంది. ఫైనల్స్ లో కూడా ఓడిపోయింది మొన్న. సో మనం ఎందుకు అనుకుంటున్నాం ప్రతి మ్యాచ్ గెలవాలని? జీవితం అంటే గెలుపోవటములు. ఒక్కొక్కసారి మనం గెలుస్తుంటాం, ఒక్కొక్కసారి ఓడిపోతుంటాం. గెలిచిన సందర్భాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము సెలబ్రేట్ చేసుకోవాలా. ఓడిపోయినవి ఏదైతే ఉంటాయో ఎందుకు ఓడిపోయామో పరిశీలన చేసుకోవాలి. అంతేగాని నాకు ఓటమే రాకూడదని ప్రెషర్ ఎందుకు తెచ్చుకుంటున్నాం? దిస్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. సో వీటిని ఎలా అధిగమించాలి? ఓకే, ఈ విషయాల్ని ఎలా అధిగమించాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు స్పాట్ లైట్ లో ఉంటారు అని మాత్రం అనుకోబాకండి. అందరు నన్నే చూస్తున్నారు, అందరు అంటే మీరు ఒక సెలబ్రిటీ అయి ఉండాలా, లేకపోతే ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక పెద్ద తరహా దీంట్లో ఉండాలా. అలా ఉంటేనే మీరు స్పాట్ లైట్ అవుతారు. అన్ని న్యూస్ పేపర్లు మీ గురించి రాస్తాయి, అంతమంది అందరూ మీ గురించి చర్చించుకుంటారు. ఇలా ఉంటేనే మీరు ఆందోళన చెందాలా. ఎందుకంటే మీరు ఒక దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓకే, ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఒక ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, లేదా ఒక దేశానికి, ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు, ఒక దేశానికి ప్రాధాన్యత వహిస్తున్నారు. వాళ్ళకి ఆందోళన ఉంటుంది, వాళ్ళు ఆందోళన చెందితే ఓకే. నేను పరీక్షలో ఫెయిల్ అయితే నేను ఒక పెద్ద సెలబ్రిటీని, పరీక్షలో ఫెయిల్ అయితే నన్ను అందరూ కూడా ఇబ్బంది పెడతారు, నన్ను అందరూ అవమానంగా చూస్తారు. ఎంతమంది చూస్తారండి? సో చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చూసుకుంటారు దీనివల్లే. 10th క్లాస్ ఫెయిల్ అయితే ట్రైన్ కింద పడి చనిపోవడం ఎందుకు? అందరూ పాస్ అవుతారా? రాసిన వాళ్ళందరూ పాస్ అవుతారా? సబ్జెక్ట్ కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు.
ఆ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ కాలేకపోవచ్చు, దానివల్ల ఫెయిల్ అవ్వచ్చు. ఎన్విరాన్మెంట్ కనెక్ట్ కావాలి, విషయం తెలుసుకోవాలి, దాన్ని ఎలా ట్యాకల్ చేయాలో నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే సమస్యను ఈజీగా మనం పరిష్కరించుకోవచ్చు. సో మీరు ఏదైనా పొరపాటు చేశారు, ఇప్పుడు పబ్లిక్ లో ఏదైనా పొరపాటు చేశారు అనుకోండి, దాన్ని మరి మర్చిపోలేరు అనమాట, దాన్నే గుర్తుపెట్టుకునే ఉంటారు. ఒక పబ్లిక్ లో ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, దాన్ని గుర్తుపెట్టుకునే ఉంటారు. దానివల్ల ఆందోళన, ప్రెజర్ పెరిగిపోతా ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం మీరు అట్లాంటి ఈవెంట్ ని, అట్లాంటి సందర్భాన్ని మీరు ఫేస్ చేసేటప్పుడు ఇప్పుడు జరిగిన పొరపాటు ఏదైతే ఉందో అది మెయిన్ హైలైట్ అవుతా ఉంటుంది మీ మైండ్ లో. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే జీవితం నీటి బుడగ లాంటిది అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అది ఎప్పుడైనా టప్పని పగిలిపోద్ది, ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు, ఎప్పుడు పగిలిపోద్ది తెలియదు, క్షణికంలో జరిగిపోతుంది ఇదంతా కూడా. అంత చిన్న జీవితం అది. చాలా మంది పాస్ట్ లో బతికేస్తా ఉంటారు. చాలా మంది పాస్ట్ లో జరిగినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాటిల్లో బతికేస్తా ఉంటారు. కొంతమంది ఫ్యూచర్ లో బతికేస్తా ఉంటారు. అమ్మో నేను రేపు చనిపోతానేమో, అమ్మో రేపు కరోనా వచ్చి నేను పోతానేమో, రేపు బస్సు ఎక్కితే బస్సులో ఇలా పడిపోద్దేమో, ఇవన్నీ కూడా అక్కర్లేని ఆందోళన. రేపు నేను ఇచ్చే స్పీచ్ ఫెయిల్ అయిపోతుందేమో, నలుగురిలో బిగ్గరగా మాట్లాడితే, మైక్ పట్టుకొని మాట్లాడితే నాకు ఏదైనా ఎంబరాసింగ్, అవమానకరమైన పరిస్థితి ఏర్పడుతుందేమో, ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఆలోచించే ఆలోచనలు. సో పాస్ట్ లో ఆలోచన, నాకు ఆ టైంలో నేను ఇట్లా స్టేజ్ ఎక్కినప్పుడు నా కాళ్ళు వణికాయి అని గుర్తుపెట్టుకుంటాను. ఇంకా ప్రతిసారి స్టేజ్ ఎక్కినప్పుడల్లా కూడా ముందర ఏమనుకుంటారు, నా కాళ్ళు వణికితే ఫస్ట్ నా కాళ్ళ మీద కాన్సన్ట్రేషన్, అది చెప్పాల్సి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా. కాళ్ళు వణికితే, చేతులు వణికితే వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తాం? సో ఇలాంటి వాటికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, నేను నా తొలి ప్రయత్నాల్లో నాకు ఇట్లాంటివి ఎదురైనప్పుడు నేను ఆ టెక్నిక్స్ ని ఫాలో అయ్యా. ఓకే, నేనేం చేసేవాడిని అంటే, నాకు ఇట్లా సోషల్ యాంగ్జైటీ వచ్చినప్పుడు, 10 మందిలో మాట్లాడేటప్పుడు నాకు బిడియంగా ఉండేది చిన్నప్పుడు. అప్పుడు నేనేం చేసేవాడిని అంటే, ఒక ₹5 బిళ్ళ చేతిలో పెట్టుకొని పోయేవాడిని. నాకు ఆందోళన వచ్చినప్పుడు ₹5 బిళ్ళని బాగా గట్టిగా పిసికేసేవాడిని. ఎందుకంటే నాకు తెలిసిన టెక్నిక్ ఏంటంటే, నేను అది చిన్నప్పుడు ఆ టెక్నిక్ దానివల్ల ఎందుకు ప్రయోజనం కలిగిందో చెప్తాను. ఎందుకంటే ఆందోళన వచ్చినప్పుడు మీరు ఏదో పని చేయాలి. పని చేస్తే మెదడు ఏంటంటే అట్ టైం ఒక పనే చేయగలుగుతుంది, మల్టిపుల్ పనులు ఒక్కసారిగా చేయలేదు. ఎప్పుడైతే మీరు ఆ రూపాయి బిళ్ళ, ₹2 బిళ్ళ ఏదో బిళ్ళ పెట్టుకొని చేతులు దాన్ని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా మీకుండే సోషల్ యాంగ్జైటీ పోతుంది. లేదా మీరు ఏదైనా ప్రసంగం ఇస్తున్నారు, అక్కడ ఉండే బల్లని గట్టిగా నొక్కండి, మీకు పెయిన్ వచ్చేలాగా నొక్కండి. సో ఫస్ట్ నేను ఎర్లీ స్టేజెస్ లో ఒక వక్తగా నేను మాట్లాడే, నేను చాలా చాలా వాటిలో ప్రసంగాలు ఇచ్చాను, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా ప్రసంగాలు ఇచ్చాను. అప్పుడు కూడా తనకలేదు వెనకలేదు, ఇదే కాన్ఫిడెన్స్ తో మాట్లాడేవాడిని. సో ఈ స్టేజ్కి రావాలంటే ఎన్నో అభ్యాసాలు అయింది. నేను కూడా మీ దగ్గర నుంచి వచ్చిన. నేను ఫస్ట్ పాటించిన టెక్నిక్స్ ఏంటంటే, ఒక ₹5 బిళ్ళ చేతిలో పెట్టుకొని నాకు టెన్షన్ వచ్చినప్పుడు బాగా వచ్చేసేవాడిని, నొప్పి వచ్చే విధంగా. అప్పుడు ఆందోళన జయించేవాడిని. ఓకే, సో అలాగా బల్లని గట్టిగా ప్రెస్ చేసేవాడిని. ఆ తర్వాత ఇంత చిన్న చితకా టెక్నిక్లు ఇవన్నీ కూడా ఒక 10 మందిలో, 20 మందిలో పనిచేసి, ఆ తర్వాత ఒక 50 మంది, 100 మందిలో ప్రసంగించేటప్పుడు నేను ఎలా మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ప్రయోగించిన టెక్నిక్ ఏంటంటే, వీళ్ళందరికీ నేను అప్పు ఇచ్చాను, అప్పులు వాళ్ళని ఎలా అడుగుతాము, అలా ఉతికి ఆరేసేవాడిని. ఇలా నా నా ప్రసంగానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళే అనుకునేవాడిని. అప్పులు దబాయించి ఎలా అడుగుతామో అలానే నేను ఇవ్వాల్సిన ప్రసంగాన్ని అలానే మాట్లాడేవాడిని. అలా మాట్లాడడం వల్ల నాకు ఎటువంటి ఆందోళన లేదు, ఎటువంటి సిగ్గు లేదు. ఆ తర్వాత తర్వాత న్యాచురల్ ఫ్లో వచ్చేసింది. 10 మందిలో నేను ఎటువంటి ఆందోళన, సోషల్ యాంగ్జైటీ లేదు, సిగ్గు బిడియం లేదు, ఏమి లేదు. ఓపెన్ గా మాట్లాడడం వచ్చేసింది నాకు. ఈ నేను ఫాలో అయిన టెక్నిక్స్ ఇనిషియల్ డేస్ లో నేను మీ స్క్రాచ్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఇది అభ్యాసం చేస్తూ చేస్తూ నా న్యాచురల్ ఫ్లో అందుకునే వరకు ఈ సిగ్గు బిడియము ఇవన్నీ కూడా ఉంటాయి.
ఫస్ట్‌లో నాకు పెళ్ళైన కొత్తల్లో మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు నాకు సిగ్గుగానే ఉండింది. ఓకే. ఏం జేయాలన్నా సిగ్గు, ఎక్కడికి పోవాలన్నా సిగ్గు. ఓకే. కనీసం బాత్రూమ్ పోవాలన్నా కూడా ఎవరు లేని టైంలో బాత్రూమ్‌లో అంత సిగ్గనమాట. ఆ తర్వాత మా అత్తగారు, మామగారు బాగా అలవాటైపోయినాక నేను మా ఇంట్లో ఎలా ఉన్నానో వాళ్ళ ఇంట్లో కూడా అలానే ఉన్నా. సో, అభ్యాసం అనేది ఏదైతే ఉంటుందో, సమస్య ఏదైతే ఉంటుందో దాని మీద అభ్యాసం చేసే కొద్దీ మీకు నేచురల్ ఫ్లో వస్తది. అప్పటిదాకా ఈ టెక్నిక్స్ అనేవి పని జేసుకోవాలి. టెక్నిక్స్ మీద ఆధారపడాలి. ఆ టెక్నిక్స్‌ని ఉపయోగించుకొని మీరు ఆ సిగ్గుని, సోషల్ యాంక్సైటీని వదులుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు నేను చేసే ప్రతి మాట వినరు. నేను చెప్పే ప్రతి మాట వినరు. ప్రజలు నా ప్రతి కదలికని గమనించడం లేదు. వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనల్లో ఉంటారు. వాళ్ళ దృక్పథం వేరు. ఆ దృక్పథానికి నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితేనే నా గురించి ఆలోచిస్తారు అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీ ఫియర్ ఆటోమేటిక్‌గా పోతది. ఆందోళన, సిగ్గు, బిడియం ఇలాంటియన్నీ పోతాయి. ఓకే. ఎప్పుడైతే మీ మీద మీరు ఓవర్ కాన్సంట్రేషన్ చేసుకుంటారో ఈ సమస్యలన్నీ వస్తాయి. ఈ ఓవర్ కాన్సంట్రేషన్ చేసుకోవడం వల్లే సమస్యలనమాట. సడెన్‌గా నేను ఎవరినైనా పాట పాడమన్నాననుకోండి. వాళ్ళకి పాట పాడడం వచ్చు. కానీ పాట పాడమంటే గొంతు మొగబోద్ది. ఎందుకంటే భయం అనమాట. తప్పు పాడతామేమో, ఇబ్బంది కలుగుతుందేమో అని. సో, తప్పు పాడిన ఇప్పుడు మనమందరం పిల్లలనుకున్నాం. ఏదైనా తప్పు పాడితే నవ్వుకుంటాం కదా! దాన్ని ఎంబారస్మెంట్‌గా తీసుకోకూడదు. చిన్న చిన్న విషయాల్ని ఎంబారస్మెంట్‌గా నాకు కూడా పాట పాడేటప్పుడు అప్పుడప్పుడు అక్కడక్కడ ఒత్తులు పోతాయి, హల్లులు పోతాయి. ఏదో మ్యాజిక్ లాగా అది అందరూ నవ్వుకుంటా ఉంటారు. సో, దాన్ని చిన్న చిన్న విషయాలు భూతద్దంలో చూడకూడదు. ఓకే. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్‌లో నిలవాలి అనే ప్రయత్నం చేయకూడదు. ఆహ్, ఆహ్, ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటదో, ఓకే. నేను గెలిచి తీరాలి, లేకపోతే ఫస్ట్ ర్యాంక్‌లో నిలబడాలి, అందరికి ప్రత్యేకంగా కనపడాలి, అందరూ నా వైపు చూడాలి అనే ఒక యాంక్సైటీ ఏదైతే ఉంటుందో అది ఆందోళన తీసుకొస్తది. ఇది ఇంకో రకమైన ప్రాబ్లమ్ ఇది. వాటిలన్నిటిని ఆలోచించకూడదు. మీ పాట మీద మీరు కాన్సంట్రేట్ చేయాలి. చేసినప్పుడు ఆటోమేటిక్‌గా బానే పాడతారు. మీరు అనుకున్నవన్నీ కూడా బానే జరుగుతాయి. సో, ఈ ఆందోళన ఈ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం గట్టి బ్రీతింగ్ టెక్నిక్స్ గట్టి గాలి పీల్చుకొని దాన్ని బిగబెట్టి ఒక 6 సెకన్లైనా బిగబెట్టి సో, మనం ప్రశాంతంగా మెల్లగా గాలిని వదలడం వల్ల కూడా ఆందోళన తగ్గుతుంది. ఇవన్నీ నేచురల్ ఫ్లో వచ్చే వరకే ఇవన్నీ గూడా. నేచురల్ ఫ్లో వన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు ఎంత పెద్ద సభలైనా మీరు మాట్లాడగలుగుతారు. మీరు ఆ విషయాల్ని ఈజీగా టాకిల్ చేయగలుగుతారు. ఏదైనా ఫ్రీక్వెన్సీ తప్పినా గూడా దాన్ని మేనేజ్ చేయగలుగుతారు. అది నేచురల్ ఫ్లో అందే వరకు మీరు ఈ చిన్న చిన్న టెక్నిక్స్ చేస్తూ పోవాలి. ఎక్స్‌ప్లోజర్ థెరపీ అనేది ఒకటుంది. ఓకే. సో, మీకు నలుగురిలో మాట్లాడడం ఇబ్బందిగా ఉంది. సో, దాన్ని మననం జాయతే ఇతి మంత్రః అంటారు. మనం ఏ పనైతే మనం రిపీటెడ్‌గా చేస్తుంటామో అది మంత్రంలాగా పనిచేస్తది అని చెప్పి మనకి మంత్రం అనేది వచ్చింది కాన్సెప్ట్. మననం జాయతే ఇతి మంత్రః. ఏదైతే రివిజన్ చేస్తావో దాని మీద పట్టొస్తుంది నీకు అని అర్థం. మంత్రం అంటే ఏదో మ్యాజిక్‌లు కాదు. సో, దేన్నైతే నువ్వు రివిజన్ చేస్తావో దాని మీద పట్టొస్తుంది అని. సో, మీరు దీన్ని రివిజన్ చేయండి. దీన్ని ఎలా రివిజన్ చేస్తారు? మీరు అన్ని సభల్లోకెక్కి ఒక 100 సభల్లో మీరు మాట్లాడితే గాని మీకు ఎక్స్‌పీరియన్స్ రాదని నేను చెప్పడంలా. చిన్నగా మీరు ఒక 5 మంది ఫ్రెండ్స్ ఉండే దగ్గర మీరు మాట్లాడడం, లీడ్ చేయడం, డామినేట్ చేయడం చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక నలుగురు, ఐదుగురు కూర్చుంటారు గదా! వాళ్ళెవ్వరిని మాట్లాడనీయకుండా మీరు డామినేటివ్‌గా మాట్లాడండి చూడండి. సో, ఈ విధమైన ప్రాక్టీసెస్ చేయండి. మీ కుటుంబంలో, మీ ఫ్రెండ్స్‌లో, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, మీకు బాగా కన్వీనియంట్‌గా ఉండే వాళ్ళతో మాట్లాడి చూడండి. డామినేట్‌గా, అథారిటేటివ్‌గా మాట్లాడి. అలా మాట్లాడడం వల్ల మీకు చిన్న చిన్నగా ఎక్స్‌ప్లోజర్ వచ్చేస్తది. ఆ నేచురల్ వేవ్ అనేది పట్టేసుకుంటది. చాలా ఈజీ ఇది. సో, ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని మీరు పెద్ద ప్రసంగాలు చేసేటప్పుడు, నలుగురిలో మాట్లాడేటప్పుడు, సోషల్‌గా మీరు యాక్టివ్‌గా ఉండేటప్పుడు ఓకే. బెరుకు, భయం లేకుండా ముందరకొచ్చేసేయొచ్చు.
సో నరాలు ఆందోళన చెందినప్పుడు, సిగ్గుపడేటప్పుడు నరాలు ఉత్తేజపడతాయి. హై టెన్షన్కి వెళ్ళిపోతాయి. ఆ హై టెన్షన్ లో మిస్టేక్స్ జరుగుతాయి. ఆ హై టెన్షన్ ఏదైతే ఉంటుందో, హై వోల్టేజ్ ఏదైతే మీ బాడీలో మీరు మీ అంతటా మీరే డెవలప్ చేసుకున్నారో, ఆ వోల్టేజ్ ని తగ్గించడం ఎలాగా? మీరు ఏదైనా దగ్గరగా ఉండే వస్తువులు తాకాలి. అలాంటి సిచ్యువేషన్ లో మీరు దగ్గరగా ఉండే ఏదైనా వస్తువుల్ని తాకాలి. ఒక 4, 5 వస్తువులైనా తాకాలి మీరు. మీ కాన్సంట్రేషన్ మీరు పక్కన ఉండేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాని మీద వినాలి. ఇంకో టెక్నిక్, నేను ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే, నా దగ్గర ఒక పుదీనా స్ప్రే ఉండేది. మంచి ఘాటు స్మెల్ వస్తా ఉంటది. సార్ నాకు ఎప్పుడైతే తెలియకుండా ఆందోళన పెరుగుతుందో, ఆ పుదీనా స్మెల్ ని చేతి మీద వేసుకొని గట్టిగా వాసన చూసేవాడిని. అలా ఆందోళన తగ్గిపోయేది. సో మీరు 5 వస్తువులు తాకడం నేర్చుకోండి. సో మీరు ఈ ఆందోళన చెందేటప్పుడు పక్కన వాళ్ళని చూడండి. ఓకే. సో మీరు ఆత్మస్థైర్యంగా ఉండేటట్టు నటించండి. ఏదైనా పవర్ఫుల్, ఓకే, మీ మైండ్ ని డైవర్ట్ చేసి, నేను పుదీనా స్ప్రే పెట్టుకున్నాను, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, జెండు బాంబు పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మీ మైండ్ ని డైవర్ట్ చేసే వాసన, స్ట్రాంగ్ అథెంటిసిటీ ఉండేది మీ దగ్గర ఉంచుకోవాలి. అందరు అప్పులోళ్ళు అనుకోవడం నాకు చాలా వండర్ఫుల్ గా పనిచేసింది. ఓకే. నా నా ప్రసంగాన్ని వినే వాళ్ళందరూ కూడా నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళే అని చెప్పేసి వాళ్ళతో ఎలా మాట్లాడతానో అంత కాన్ఫిడెంట్ గా నేను మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇవన్నీ కూడా అవసరం లేకుండా పోయింది. నేను చిన్న చిట్కా టెక్నిక్స్ ఏవైతే వాడానో అవన్నీ అవసరం లేకుండా పోయింది. సంభాషణలు ఎప్పుడు కూడా ఒక నలుగురు 5 ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారులే అని చెప్పేసి మనము దాటేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా సంభాషణ ఏదైనా వచ్చినప్పుడు మీరు స్టార్ట్ చేయండి. మీరే స్టార్ట్ చేయాలి. ఒక నలుగురు ఉన్నారు, ఒక 5 మంది ఉన్నారు, లేదా ఒక సభలో మీరు ప్రసంగిస్తున్నారు. సో ఫస్ట్ మీరే ఆ సంభాషణ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. స్టార్ట్ చేయడం ఎవరు చేయరు. ఇది పెద్ద సమస్య. ఒక నలుగురు కలిసి మాట్లాడుకోవాలి అనుకునే టైం వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు కొరత ఉంటది. ఆ స్టార్ట్ చేసేవాళ్ళు మీరు అవ్వండి. స్టార్ట్ చేసి వదిలేసేయండి. ఒక 4 మాటలు చెప్పి. మిగతాది వాళ్ళు తగులుకుంటారు. సో ఒక స్ట్రేంజర్ ఉన్నారండి. సో ఫస్ట్ టైం మీరు మీట్ అవుతున్నారు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి? సో అక్కడ కూడా ఆందోళన, సోషల్ యాంగ్జైటీ పెరిగిపోతా ఉంటాయి. సో అప్పుడు మీరు కొన్ని ప్రశ్నలు మనము సిద్ధం చేసుకోవాలి. మీరు సరదా కోసం ఏం చేస్తా ఉంటారు? మీకు ఎలా తెలుసు ఈ విషయము? సో మమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఏమైనా మంచి సినిమాలు చూసారా? ఇలా మీ చుట్టూ ఉండే ఏదో ఒక ప్రశ్నలు తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయడం నేర్చుకోండి. సో ఈ నెగెటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, నేను పనికిరాను, నేను ఇబ్బందికరంగా ఉంటాను, నన్ను ఎవరు ఇష్టపడరు, ఓకే, నేను చెప్తే ఎవరు వినరు, నేను చెప్పేది కూడా ఎవరు వినరు, నన్ను కూడా ఎవరు ఇష్టపడరు. కానీ నేను వాళ్ళ కోసం నేను జీవించడంలా, నా కోసం నేను జీవిస్తున్నాను. సో పాజిటివ్ ఫ్రేమింగ్ లోకి రండి. ఓకే. సో ప్రతి విషయము కూడా ఒక కొత్త నేర్పు కోసమే. జీవితంలో జరిగే ప్రతి విషయము కూడా మీరు నేర్చుకోవాల్సిన పాఠం అనుకోండి. యువర్ స్టూడెంట్ అనుకోండి. ప్రైమ్ మినిస్టర్ అని మాత్రం అనుకోబాకండి. నేను ఈరోజు నాకేం జరిగినా కూడా నేను కొత్త విషయం నేర్చుకుంటాను అని మాత్రం అనుకోండి. నా స్కిల్స్ నేను మెరుగుపరుచుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు మీకు. అందరూ ఇట్లాంటి సోషల్ ఎంబారాస్మెంట్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. అందరూ పడినోళ్ళే. మీ అమ్మ, నాన్న పడ్డారు. మా అమ్మ, నాన్న పడ్డారు. నేను పడ్డాను. అవతలోళ్ళు పడ్డారు. అందరూ పడ్డోళ్ళే. అబ్రహం లింకన్ పడ్డారు. మోడీ గారు పడ్డారు. ఇంకా పెద్ద పెద్దోళ్ళందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఇట్లా ఎంబారాస్మెంట్స్ ఇవన్నీ కూడా ఫేస్ అయినోళ్ళే. ఫేస్ అయితేనే అది అవతల వెళ్తేనే మనకి వస్తుంది.
సో ఫస్ట్ స్టెప్పే మనం వేయకుండా మానేయకూడదు. సో ఈ ఆందోళన, సిగ్గు, బిడియం ఈ విషయాల్లో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల వస్తాయి. మెయిన్‌గా జెనెటికల్‌గా చెప్తున్నాను. సో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల వస్తా ఉంటాయి. సో ఎవరికైతే ఫాదర్ ఆబ్సెన్స్ ఉంటుందో లైఫ్‌లో ఫాదర్ ఆబ్సెన్స్ ఉంటుందో వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉండలేరు. మదర్ ఆబ్సెన్స్ అయితే వాళ్ళు ఎమోషనల్‌గా ఉండలేరు, సరిగ్గా ఉండలేరు. ఫాదర్ ఆబ్సెన్స్ ఎక్కువగా ఉంటే సోషల్‌గా కాన్ఫిడెంట్‌గా ఉండలేరు. ఎందుకంటే తండ్రే కదా అన్ని చూపించాల్సింది, అన్ని పరిచయం చేయాల్సింది తండ్రే. అలాంటి తండ్రి ఆబ్సెన్స్ ఉన్న మనుషులు ఎవరైతే పెరిగి పెద్ద అవుతారో, అంటే వాళ్ళతో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా తండ్రితో ఎక్కువ సాన్నిహిత్యం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు సోషల్‌గా ఇబ్బంది పడతారు. సో ఈ ఈ మీరు మీ పిల్లలకి అన్యాయం చేయబాకండి. మీరు ఎదుర్కొంటున్న అన్యాయం ఏదైతే ఉందో అది మీ పిల్లలకి మీరు చేయబాకండి. సో మీ పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి తండ్రితో చనువు ఎక్కువ ఉండాలి పిల్లలకి. తండ్రి వాళ్ళకి అన్ని చూపించాలి. బ్యాంక్ ఇది, పోస్ట్ ఆఫీస్ ఇది, పోస్ట్ ఆఫీస్‌లో ఇలా పోస్ట్ చేస్తాం, బ్యాంక్‌లో మీ డబ్బులు ఇలా కడతాము, చెక్కులు ఇలా డ్రా చేసుకుంటాము, ఎలక్ట్రిసిటీ బిల్ ఇలా కట్టాలి అని చెప్పి ప్రతిది మీరు చేస్తున్న ప్రతి పనికి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. అది చిన్నదైనా, చితకదైనా. సో వాళ్ళ ప్రెజెన్స్ అవసరం లేకపోయినా ఉన్నా మీరు పిల్లల్ని మాత్రము మీరే పాఠాలు చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు సోషల్‌గా ఆందోళన చెందుతారు. యాంక్సైటీ ఫీల్ అవుతారు. లేడీస్‌కి ఎక్కువగా ఈ సిగ్గు, బిడియము, సోషల్ యాంగ్జైటీ ఎక్కువుంటది. ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ బయటికి తీసుకెళ్ళడు. భయం అన్నమాట వాళ్ళ ఫాదర్‌కి గూడా. ఏమైనా జరుగుతుందేమో అని భయంతో చాలా మంది లేడీస్‌ని ఇంట్లోనే ఉంచేస్తారు చిన్న పిల్లల్ని. సో, అలానే మగవాళ్ళని కూడా ట్రీట్‌మెంట్ చేస్తే వాళ్ళు ఈ విధమైన యాంక్సైటీకి లోనవ్వడం అనేది జరుగుతా ఉంటది. ఆడవాళ్ళది ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీ ఫాదర్ మీరొక ఫ్యామిలీలో ఉంటే మీ పిల్లల్ని ఫాదర్‌కి ఎక్కువగా ఓకే. ఆయన ఎక్కడికి వెళ్తున్నా కూరగాయల మార్కెట్‌కి వెళ్తున్నా కూడా పిల్లల్ని ఇచ్చి పంపించండి. అది మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఎవ్వరైనా మీకు ఆడపిల్లున్నా, మగపిల్లున్నా గూడా ఎవరున్నా గూడా సో ఫాదర్‌తో చనువుంటే సొసైటీని ధైర్యంగా ఫేస్ చేయగలుగుతారు. అదే ఫౌండేషను. ఆ ఫౌండేషన్ దెబ్బతింటే ఇలాంటి యాంక్సైటీలు ఓకే. ఇంటర్వ్యూకి పోవాలంటే భయము. సో, ఏదైనా ఫేస్ చేయాలంటే భయము. కొత్త విషయాల్లో ముందరకు వెళ్ళాలంటే భయము. అంత కంఫర్టబుల్ జోన్‌లో ఉంటేనే నేను ముందరకెళ్తాను అనే ఒక మైండ్‌సెట్ ఏర్పడుతుంది. తండ్రితో దూరం పెరిగే కొద్దీ. తండ్రి ఛాలెంజెస్‌ని ఎదుర్కొనే స్థితిని కల్పిస్తాడు. అట్లని తల్లిని తక్కువ చేయడం కాదు. తల్లి అంటే ఎమోషనల్ బాండింగ్ అన్నమాట. సో, తల్లి ఎప్పుడైతే ప్రేమ, అనురాగం నేర్పిస్తుందో, అతను తన భార్యతో కూడా సక్రమంగా ఉంటాడు. తోటి ఆడవాళ్ళతో కూడా సక్రమంగా ఉంటాడు. ఓకే. సో, తండ్రి ప్రధానం. మనం అనుకున్న టాపిక్ అది వేరే విషయం. ఓకే. తల్లి విషయం. సో, తండ్రి టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్‌గా ఒక కాన్ఫిడెంట్‌గా ఉండడానికి, సోషల్ అవేర్‌నెస్, సోషల్ యాంక్సైటీ లేకుండా మాట్లాడడానికి నలుగురిలో సో, ఆ ఈవెంట్స్‌లో ముందరికి పోవడానికి సో, తండ్రి ఇచ్చే ధైర్యం చాలా ముఖ్యమైనది. ఈ విధమైన టెక్నిక్స్ అసలు సిగ్గు, ఆందోళన ఎందుకొచ్చినాయి? సో, దానికి పరిష్కార మార్గాలేంది? అవి ఏ విధంగా ఉంటాయి? మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి? అనేది ఈ డిస్కషన్‌లో నేను మీకు చెప్పాను. నాకు తెలిసిందంతా మీకు చెప్పాను. ఓకే. ఈ చిట్కాలు పాటించి సోషల్ యాంక్సైటీని, షైనెస్‌ని మీరు దూరం చేసుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్స్ ఇవి. ఓకే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేయడానికి మరణం జాయితే మంత్రః. మీరు ఏదైతే డిస్కస్ చేయాలి అనుకుంటున్నారో, రేపు ఈవెంట్ ఏదైతే ఉందో, సో, ఆ విషయాలన్నీ ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన సమాచారం అంతా గూడా మీరు మీ దగ్గర ఉండాలి. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేదానికి మీ ఫ్రెండ్స్‌ని ఉపయోగించుకోండి. మీ బంధువులను ఉపయోగించుకోండి. అక్కడ అథారిటేటివ్‌గా వాళ్ళు మాట్లాడనీయకుండా మీరు మాట్లాడండి. కంఫర్టబుల్ జోన్‌లో ఫస్ట్ మాట్లాడి చూడండి. ఆ తర్వాత అన్‌కంఫర్టబుల్ జోన్‌ని మీరు ఎదుర్కోండి. సో, మీకు చిన్న పిల్లలుంటే ఓకే. ఫాదర్ ఎక్కడికి వెళ్ళినా గూడా పిల్లల్నిచ్చి పంపించండి. ఆ విధంగా వాళ్ళు ఆ సోషల్ యాంక్సైటీని, షైనెస్‌ని వాళ్ళు ఓవర్‌కమ్ చేయగలుగుతారు. ఇది నేను చెప్పాలనుకుంది. సో, మీరెవరైనా ఓకే. ఈ టాపిక్ గురించి మీరేదైనా మాట్లాడాలనుకున్నా, మీకు గూడా దీంట్లో ఏదైనా సజెషన్స్ మీరు చేయాలన్నా గూడా
మీరు మాట్లాడొచ్చు. నమస్తే. ఎస్ అండి, మౌలాలి గారు చెప్పండి. ఎస్. యాక్చువల్లీ సిగ్గు బిడియం అనేది ఎందుకు వస్తుంది అంటే మనకి ఎదుటి వాళ్ళు మనం ఏదైనా చెప్పినప్పుడు కానీ చేసినప్పుడు కానీ మన పనిని కానీ మాటని కానీ జడ్జి చేస్తారేమో, అది ఒకవేళ నెగిటివ్ అయితే మనం యాక్సెప్ట్ చేయలేం కదా అనే ఒక థాట్ ప్రాసెస్ నుంచే మనకు ఈ సిగ్గు బిడియం అనేది వస్తుంది. మనకు అన్నీ తెలిసి ఉన్నా కూడా మనం ఎందుకు మాట్లాడము, మనం ఎందుకు ఆ పని చేయమంటే జస్ట్ బికాస్ ఆఫ్ నాట్ ఫేసింగ్ టు ద సొసైటీ నెగిటివ్ ప్రాపగండా. సో నెగిటివ్, మనం నెగిటివ్ థాట్ ప్రాసెస్ ని మనం యాక్సెప్ట్ చేయకపోవడం, మనకు వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్లనే ఈ సిగ్గు బిడియం అనేది వస్తుంది. ఇది జస్ట్ ఒక అడుగు మాత్రమే. మనం ఉన్న చోటి నుంచి ఒక్క అడుగు ముందుకేస్తే మనము అది అధిగమించుతాం దాన్ని. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయినాను నా లైఫ్ లో. చాలా సార్లు నేను ఇది చేస్తానే ఉన్నాను, చేశాను, సక్సెస్ అయ్యాను. నా 8th క్లాస్ వరకు నేను ఇంట్రావర్ట్ గానే ఉండేవాడిని సార్. ఓకే. 8th క్లాస్ లో అనుకుంటాను ఒక మోటివేషనల్ స్పీకర్ అనుకుంటా ఆ టైంలో. ఐ థింక్ 2006 2005 ఆ టైంలో ఒక మోటివేషనల్ స్పీకర్ వచ్చి మా ముందు ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ తీసుకున్నారు. ఒక మొత్తం అందరిని ఒక 40-60 మెంబర్స్ ని క్లాస్ లో కూర్చోబెట్టి చెప్పారనమాట. అవి నాకు చాలా ఫీడ్ అయిపోయినాయి అవి బాగా. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీరు 100 మంది ముందు, 1,00,000 మంది ముందు నిల్చున్నా, 100 మంది ముందు నిల్చున్నా, నువ్వు నిలబడ్డప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళ కళ్ళు నువ్వేం చెప్తావని ఆత్రంగా చూస్తుంటాయి, నిన్ను జడ్జి చేయడానికి. ఏ ఈడు చెప్పేది ఏంది అని ఎదురు చూస్తుంటారు. కొంతమంది నువ్వంటే ఇష్టం ఉన్న వాళ్ళు, వీడు కొంచెం చెప్పగలుగుతాడు, వీడికి కొంచెం జ్ఞానం ఉంది అని వెయిట్ చేస్తా ఉంటారు. సో నువ్వు చేయాల్సిందంతా లేచి నిలబడి వెళ్ళడమే, వాళ్ళ ముందు నిలబడడమే. తర్వాత ఈవెంట్ బై ఈవెంట్, ఈవెంట్ బై ఈవెంట్ నీకే అర్థమవుతుంది ఎవ్వరు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నువ్వు చూసే కళ్ళు నిన్ను ఎట్లా జడ్జ్, నువ్వు చెప్పేదాన్ని ఎలా జడ్జ్ చేస్తున్నది నువ్వు చదవగలిగితే నీకు అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి నువ్వు నిలబడడం, వాళ్ళ ముందు నిలబడి నువ్వు ఫేస్ చేయాలి. నీకంటే ఆయన చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, ఎగ్జాసరేటెడ్ ఉండొచ్చు కానీ నీ ముందు వాళ్ళంతా మూర్ఖులు, వాళ్ళకు నువ్వు చెప్పే విషయం తెలియదు, నీకు తెలిసినంత స్ఫూర్తిగా తెలియదు వాళ్ళకి. సో అది అనుకుని నువ్వు ముందు స్టేజ్ మీదకి ఎక్కాలి అని చెప్పారు. సో నేను అప్పుడు ఆయన చెప్పిన తర్వాత దాన్ని నా ఇంటర్మీడియట్ నుంచి నేను ఫాలో అవుతూనే ఉన్నాను. ఈవెంట్ అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి నేను ఫాలో అయ్యాను. హలో. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. ఎస్. అవకాశం వచ్చినప్పుడు ప్రతిసారి ఫాలో అయ్యాను. ఆయన చెప్పిన ఇంకొక ట్రిక్ ఏంటంటే లాంగ్ బ్రీత్. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి మన ప్రేక్షకులు, మన మన ఎదురుగా ఉన్న ప్రేక్షకుల్ని కానీ వాళ్ళని మనం అబ్జర్వ్ చేయాలి. నేను ఏదో ఇది ఓన్లీ సభల గురించో లేకపోతే మీటింగ్స్ గురించో చెప్తున్నట్టే అనిపిస్తుంది, మేబీ ఎవరికైనా ఉపయోగపడొచ్చు. ఆ ఒక లాంగ్ బ్రీత్, టేక్ ఏ లాంగ్ బ్రీత్ అన్నాడు ఆయన. అంటే ఒక ఉచ్ఛ్వాస, మంచి ఉచ్ఛ్వాస తీసుకుని స్టార్ట్ చేయమని చెప్పాడు. అప్పుడు మనకి ఆ భయము, ఆ బిడియం అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది. బికాస్ ఆఫ్ నర్వ్స్ అనేటివి రిలాక్స్ అయిపోతాయి లాంగ్ బ్రీత్ తీసుకుని. అలా లాంగ్ బ్రీత్ తీసుకుని వదలడం వల్ల, ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల మనకు నర్వ్స్ అనేటివి రిలీఫ్ అయిపోతాయి. అప్పుడు మనం చూసే ప్రతి ఒక్కరిని పాయింట్ అవుట్ గా చూసి మాట్లాడాలని నేర్చుకుంటే మనకి అది అలవాటు అయిపోతుంది. నేను ఇది ప్రతిసారి నా ఇంటర్మీడియట్ లో ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కానీ, లేదంటే ఎక్కడైనా ఫంక్షన్స్ లో మాట్లాడడానికి మైక్ తీసుకొని మాట్లాడడానికి కానీ నాకు చాలా ఉపయోగపడింది ఇది. ప్రతి ఈవెంట్ లో కూడా నేను దాన్ని ట్యాకిల్ చేసుకుంటూ, క్రాక్ చేసుకుంటూ, అంటే నాలో ఉన్న ఇంట్రావర్టెడ్ నేచర్ ని నేను బ్రేక్ చేసుకుంటూ ఎవల్యూట్ అయినాను అనమాట. ఈవెన్ నేను ఇప్పుడు నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ ఎంప్లాయీ. ఈవెన్ నేను ఇప్పుడు ఆఫీస్ లో 200 మంది ఉన్నా కూడా 200 మందిలో ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ అడిగితే అందరికీ తెలిసే ఉంటుంది, కనీసం ఒక 50 మంది కన్నా తెలిసే ఉంటుంది ఆన్సర్. బట్ ఐ విల్ రైజ్ మై వాయిస్, ఫస్ట్ నా వాయిసే ఉంటది. జస్ట్ బికాస్ ఆఫ్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల
ప్రాక్టీస్ చేయడం వల్లే వచ్చింది. ఈ బిడియము, ఈ ఇంట్రావర్టెడ్ నేచర్, ఈ సిగ్గు, ఈ షైనెస్ అనేదంతా నేను పోగొట్టుకోగలిగాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యాంగ్జైటీ ఎందుకు వస్తుందంటే, యాంగ్జైటీ బికాస్ ఆఫ్ సమర్థత. నీ సమర్థతని నువ్వు నువ్వు నీ సమర్థతని కొంచెం డౌట్, నిందించుకోవడం వల్ల, స్వ స్వీయ నింద జరగడం వల్లే యాంగ్జైటీ వస్తుంది. బికాస్ నీ ముందున్నది నీ 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 క్యాపబిలిటీ కంటే, నీ సమర్థత కంటే పెద్ద సమస్య, దాన్ని నిన్ను హ్యాండిల్ చెయ్యలేనేమో అనే ఒక తర్జన భర్జన వల్ల వచ్చేదే యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీలో ఏం జరుగుతుందంటే, ఒకటి విపరీతంగా మాట్లాడము, అంటే నోటికి వస్తుందో హలో సార్. హలో. సార్ చెప్పండి, మధ్యలో ఏదో ఆగింది. ఎస్. అదే యాంగ్జైటీ వల్ల ఏం జరిగిద్దంటే, యాంగ్జైటీ అనేది ఫస్ట్ సమర్థత మనం ఎదుర్కోగలమా లేదా అనే ఒక డౌట్నెస్ వల్ల వస్తుంది. ఇక్కడ మనకి పెద్ద సిగ్గు, ఈ బిడియం అనే దాన్ని మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే చేసుకోగలుగుతాం, కానీ ఈ యాంగ్జైటీని హ్యాండిల్ చేసేది మాత్రం చాలా, అంటే చాలా 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 వెరీ వెరీ ఇంకా చాలా ట్రిక్స్ ప్లే చేస్తూ మనకు తెలిసిన నాలెడ్జ్ ని మనం అప్లై చేస్తూ చేస్తూ, ఓహో ఇది మనకంటే పెద్దది కాదు, సమస్య ఏదైనా మనకంటే పెద్దది కాదు, సమస్యని బియాండ్ మనం చూడకూడదు, ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది, మన పరిధిలోనే ఉంటుంది, ఒకవేళ మన పరిధిలో లేకుంటే మనం మన పరిధిలోకి తెచ్చుకోవాలి అనే ఒక మైండ్ సెట్ మనం ఏర్పరచుకోవాలి. దీనికి దీనికి ప్రాక్టీసెస్ అనేది, ప్రాక్టీస్ తో రాదు. యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడం అనేది ప్రాక్టీస్ తో రాదు సార్. ఎందుకంటే నేను మల్టిపుల్ టైమ్స్ నేను చూశాను. ఇది ఎందుకు వస్తుంది అంటే, భయం ఎక్కువగా, ఏం జరిగిపోతుందో నెగిటివ్ గా. నేను ఇప్పుడు ఈ స్థితి వచ్చింది నాకి, ఈ స్థితి వల్ల నెగిటివ్ జరగవచ్చు, పాజిటివ్ జరగవచ్చు, ఎక్కువ నెగిటివ్ జరుగుతుందేమో అనే భయం వల్ల యాంగ్జైటీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ యాంగ్జైటీ క్రియేట్ అయినప్పుడు మైండ్ అనేది మాక్సిమం మన క్యాపబిలిటీస్ ని, వీటిని మనకి చెప్పదు. మనకే అది, నువ్వు ఇంత క్యాపబుల్ గా ఉంది, నీకు ఈ సిచ్యువేషన్ ఎదురైంది, బట్ నీకు తెలుసు ప్రాక్టికల్ గా నువ్వు చేసి ఉండవు, ఇది చేస్తే ఇలా అవుతుందని నీకు తెలుసు, అంటే ఎక్కడో చదివి ఉంటావు, ఎక్కడో వినుంటావు, కానీ నువ్వు ఆ ప్రాక్టికల్ గా చేసి ఉండవు. దాని వల్ల మనకు వచ్చే భయం వల్ల యాంగ్జైటీని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. నేను ఇది ఒక 3-4 టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయినాను, బట్ దాంట్లో కూడా నేను సక్సెస్ అయినాను, బికాస్ రిజల్ట్ ఈజ్ పాజిటివ్ కాబట్టి సక్సెస్ అయినట్లే లెక్క. అండ్ వన్ మోర్ థింగ్, యాంగ్జైటీ గురించి చెప్పాలంటే, అర్జునుడు అంతటి వాడికి కూడా కురుక్షేత్రం మొదలైనప్పుడు యాంగ్జైటీ వచ్చింది. ద భగవద్ ద మెయిన్ థీమ్ ఆఫ్ భగవద్గీత పుట్టడానికి కారణమే, నువ్వు ముందు లేచి నిలబడు, నీ కార్యక్రమం ఏదో, నీ నీ పని ఏదో, నీ కర్మ ఏదో నువ్వు చెయ్యి, తర్వాత విషయం తర్వాత, అది నెగిటివా పాజిటివా అనేది తర్వాత విషయం, నీ పని ఏదో నువ్వు చెయ్యి, ఫలితం అనేది దానంతట అదే వస్తుంది. అది నెగిటివా పాజిటివ్ అనేది నువ్వు చేయకుండా నిలబడిపోవడం వల్ల అది పాజిటివ్ అవుతుంది అనడం అనేది, అది వచ్చి మూర్ఖుడు చేసే పని అని భగవద్గీత స్టార్ట్ కావడానికి కారణమే ఈ యాంగ్జైటీస్. మనకి ఫస్ట్ శ్లోకాలలోనే ఆ చెప్తాడు, అర్జునుడి స్థితి ఎలా ఉంది అని చెప్పేసి సంజయుడు చెప్తాడు కదా సార్, భగవద్గీత స్టార్టింగ్ లోనే. అర్జునుడు వణికిపోతున్నాడు, గాంధీవం కూడా వణికిపోతుంది, ధనుర్బాణాలు వదిలేస్తున్నాడు, చూడు ఇంతమందిని నేను చంపాలనా, వీళ్ళందరూ నా బంధువులు, వీళ్ళందరూ నా వాళ్ళే కదా, వీళ్ళని చంపడం ఎంతవరకు ఉంటుంది అంటే, తను భవిష్యత్తును తను జస్టిఫై చేస్తున్నాడు, జడ్జి చేస్తున్నాడు. భవిష్యత్తులో నేను ఏం తింటాను, వీళ్ళనంతా చంపి నేనేం రాజ్యం ఏలుతాను, ఈ రాజ్యం రక్తప్పుడు కదా నాకు అని చెప్పేసి అర్జునుడు అంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్పే మాట ఏంటంటే, చేసేదేవరు, చచ్చేదేవరు, చంపేదేవరు, చచ్చేదేవరు, యుద్ధం చేసేదేవరు, నీ పని, నువ్వు యోధుడివి, నువ్వు ఒక యుద్ధ క్షేత్రంలో ఉన్నావు, నువ్వు యోధుడివి కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి, నీ డ్యూటీ యుద్ధం చేయడం వరకు మాత్రమే. ఇన్ని లాజిక్లు మాట్లాడి ఇది జరిగిద్దా అని చర్చ చేయాల్సిన అవసరం నీకు లేదు. సో ఇది మనం గుర్తు పెట్టుకుంటే, అంటే నేను ఇచ్చే రెఫరెన్స్ ఏంటంటే భగవద్గీత. ఫస్ట్ థింగ్ భగవద్గీత. ఈ భగవద్గీత చదవడం వల్ల
ఈ యాంగ్జైటీని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది క్లియర్ గా తెలుస్తుంది. అంటే రాజయోగాలు, కర్మయోగాలు ఇవన్నీ చాప్టర్స్ ఉండంగానే మనకి చెప్తాయి మనల్ని మనం ఎట్లా మనల్ని మన సెల్ఫ్ ని మనం ఎలా, కర్మ సిద్ధాంతం ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి, బ్రహ్మజ్ఞానం ఏంటి, ఇదంతా చెప్తూనే కూడా మామూలు ఒక ఫిజికల్ వరల్డ్ లో కూడా నువ్వు సొసైటీని బంధువర్గాన్ని నీ జీవితంలో జరిగే ఒక ఒక హడిల్స్ ని నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు, ఎట్లా ఫేస్ చెయ్యాలి అని మనకు ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఉంటుంది భగవద్గీత కూడా. అది నేను ఇచ్చా ఒక రెఫరెన్స్, నేను జస్ట్ పర్సనల్ గా చెప్తున్నాను. భగవద్గీత చదివితే కూడా మనకు అది తెలుస్తుంది. ఇంకొకటి ఆంజనేయ ఉపాసన, హనుమద్ ఉపాసన. మనకి హనుమంతుడికి అష్టసిద్ధులు ఉన్నాయంటారు కదా సార్. ఆయన ఏంటంటే ఉంటే చిన్నగా చిన్నగా అవుతాడు, లేదంటే విశాలంగా పెద్దగా అవుతాడు. ఏ విధంగానైనా అంట ఏ రూపానైనా కామరూపాలు ధరించగలుగుతాడు. అష్టసిద్ధులు ఉన్నాయి అంటే హనుమంతుడికి ఉన్న క్యాపబిలిటీస్, హనుమంతుడికి ఉన్న ఆయన అష్టసిద్ధులు అనేటివి ఆయన సిద్ధించుకున్నాడు. ఆయనకి అష్టసిద్ధులు ఉన్నాయంటే అవి మనం తెలుసుకోవాలి. అవి అష్టసిద్ధులు అంటే ఏదో మాయాజాలం లాగా సినిమాలో చూపించినట్లు చిన్నగా అయిపోవడము, పెద్దగా అయిపోవడము, ఇది కాదు. రియాలిటీ ఆఫ్ లైఫ్ లోకి మనం దాన్ని కన్వర్ట్ చేసుకుని మనం రిలేట్ చేసుకోగలిగితే ఏ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా మైన్యూట్ అవ్వాలి, నీ మాట తీరు కానీ, నీ సంభాషణ కానీ, నీ మాట్లాడే పదాలు కానీ, ఇవి ఎంత చిన్నగా సూటిగా వాడితే ఆ సందర్భానికి తగ్గట్టు అది నీకు రిజల్ట్ ఇస్తుంది. అదే విషయంలో, అదే సందర్భంలో కూడా ఏ సందర్భంలో నువ్వు నీ మాటలని, నీ జ్ఞానాన్ని, నీ పదజాలాన్ని ఎంత ఘాటుగా, ఎంత పెద్దగా ఉపయోగిస్తే ఆ పరిస్థితిని నువ్వు అధిగమించగలవు అని తెలుసుకోగలగాలి. ఓన్లీ ద థింగ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆఫ్ యూ, అంటే నీలో ఉన్న క్యాపబిలిటీస్ ఏందని నువ్వు తెలుసుకున్నప్పుడు వచ్చేదే కాన్ఫిడెన్స్ సార్. ఈ కాన్ఫిడెన్స్ వల్లనే నువ్వు యాంగ్జైటీని క్రాక్ చేయగలుగుతావు. ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ క్రాక్ ద యాంగ్జైటీ అనేది ఓన్లీ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవడం వల్ల వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవడం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ నీ నాలెడ్జ్ ని నువ్వు ఏ విధంగా వాడుతున్నావు, సోర్సెస్ తీసుకుంటూ పాటు నాలెడ్జ్ ని ఏ విధంగా వాడుతున్నావు అనే దాన్ని బట్టే ఈ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది సార్. ఈ రెండు విషయాలు నేను చెప్పాలనుకున్నాను సార్. ఇంటే వెరీ బాగా చెప్పారయ్యా. చాలా వన్ మోర్ థింగ్ సార్, ఆదిత్య హృదయం కూడా మనకి ఈ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది కూడా యుద్ధకాండలనే వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అయ్యా. చాలా న్యాచురల్ గా ఉంది, చాలా రాగా ఉంది, చాలా వైల్డ్ గా ఉంది మీ స్పీచ్. సో అల్టిమేట్ గా ఒక మాటలో చెప్పాలంటే పుష్పలాగా మాట్లాడారు అనిపిస్తా. ఓకే, బాగుంది, చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు రావాలి ఇట్లాంటి వాటికి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రుగ్మత ఉంటుంది. సోషల్ యాంగ్జైటీ అనేది ఒక రుగ్మత, షైనెస్ అనేది ఒక రుగ్మత. ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసిన వాళ్ళే ముందరకు వచ్చి చెప్పాలి. సో మీరు రండి. అన్ని వాటిల్లో కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, వాట్సాప్ గ్రూపా లేకపోతే టెలిగ్రామా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దేంట్లో చూసారు ఇది? వాట్సాప్ గ్రూపే సార్. యాక్చువల్లీ నేను యూట్యూబ్ లో మీవి కాలగతిలో వచ్చే జ్యోతిష్యం మీ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఫేస్బుక్ లో కాలగతి పేజ్ నుంచి అక్కడ లింక్ పెడితే వాట్సాప్ లో జాయిన్ అయినాను. ఓకే, వెరీ గుడ్. సో ఈ సత్వ సాధన అనేది ఏదైతే ఉందో, ఆ సత్వ సాధనకి ఆద్య వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసామండి. సో ఆద్య వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసినాము, హ్యావ్ ఏ ఛాంపియన్స్ మైండ్ సెట్ అని చెప్పి. సో దీంట్లో ఈ గ్రూప్ లో అంతా కూడా ఈ సత్వ సాధనకు సంబంధించిన విషయాలే మనము ప్రోవ్ చేస్తున్నాము. సో మనకు వచ్చినవన్నీ కూడా బజ్ చేస్తున్నాము, ఇతరులను డిస్టర్బ్ చేస్తున్నాము. సో ఇంటర్నల్ వీక్నెస్, మెంటల్ ఇల్నెస్ ఏదైతే ఉందో, ఓకే. సో చాలా మందికి ఓన్లీ పిచ్చాసులు చేరితేనే మెంటల్ ఇల్నెస్ అనుకుంటారు, కానీ చాలా రుగ్మతలు ఉంటాయి. మెంటల్ ఇల్నెస్ సంబంధించిన విషయాలు మన పక్కనే ఉంటారు, ఓకే, మన ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటారు, అంతా బాగానే ఉంటాయి, కానీ కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. ఓకే, అవి ఎవరు కూడా బహిర్గతం చేయలేరు. అట్లాంటి వాటిలో ఇది సోషల్ యాంగ్జైటీ ఒకటి, బిడియము, సిగ్గు అనేది కూడా ఒక రుగ్మతే. వాటిని ఓవర్కమ్ చేయడం అనేది మాకు తోచిన సలహాలు మేము ఇచ్చినాం. ఇంకా చాలా మంది ఉన్నారు ఆద్య గ్రూప్ లో. సో ఈ వాట్సాప్ లింక్ మీద ఏదైతే ఉందో దాన్ని మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా
సూచనలు సలహాలు తీసుకోండి. సో వాట్సాప్ గ్రూప్ లో షూర్ చేరండి. సార్. షూర్ సార్, చేరండి సార్. వాట్సాప్ గ్రూప్ లో ఆల్రెడీ ఐఎమ్ మెంబర్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం ఉన్నారమ్మా, శైలజ మేడం? సార్ ఉన్నాను సార్. ఎస్ ఎస్, చెప్పండి అమ్మా. అందరికీ నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి. సో అడ్వాన్స్డ్ సత్వ సాధన కోర్స్ గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నానండి. ఇప్పుడు సార్ చెప్పిన టాపిక్ అయితే చాలా బాగుంది. అండ్ సార్ చెప్పిన రెమెడీస్ కూడా మనం తప్పకుండా ఫాలో అయ్యామంటే ఆ షైనెస్ ఏదైతే ఉందో, ఆ బిడియం ఏదైతే ఉందో దాని నుండి మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఆ, నాకు తెలిసి అమ్మాయిలకైతే ఇంకా ఎక్కువగా ఉంటుందండి. చిన్నప్పటి నుండి ఇలా కూర్చోవద్దు, అలా నడవద్దు అని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు అమ్మాయిలకి. సో వాళ్ళు ఓవర్కమ్ చేయడమే ఇంకా చాలా డిఫికల్ట్. అబ్బాయిలు మాక్సిమం సొసైటీలో ఉంటారు, బయట ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ తెలుస్తుంటాయి. ఇంట్లో ఉండే వాళ్ళైతే తక్కువగా ఉంటారు కాబట్టి మాక్సిమం వాళ్ళు ఈజీగా ఓవర్కమ్ చేయగలరు అని నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఒక 2 పాయింట్స్ చెప్తానండి జస్ట్. సో ఒకటి ఆ, ఒక వాయిస్ వర్సా లాగా, ఒకటి కాన్ఫిడెంట్, మనం కాన్ఫిడెంట్ గా ఉండటం ఒకటి. అండ్ మనం ఈ వీడియో చేయగలుగుతున్నాము లేదా మనం ఒక ప్రసంగం ఇవ్వగలుగుతున్నాము అంటే దానికి మనం క్యాపబుల్ కాదా, అవునా కాదా అన్నది మనం ఒకసారి సెల్ఫ్ మిర్రరింగ్ చేసుకోవాలి. సో దానివల్ల మనకు తెలుస్తుంది అవి అంటే మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామా లేదా, లేదా క్యాపబుల్ గా ఉన్నామా లేదా అన్నది మెయిన్ గా చూసుకోవాలి. ఇఫ్ మనం కాన్ఫిడెంట్ గా ఉంటాము, బట్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే క్యాపబుల్ కాదేమో, మనం ఇది చేయగలమో లేదో, ఆ, నేను వీళ్ళకి ఈ టైప్ ఆఫ్ పీపుల్ కి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ సూట్ అవుతుందా లేదా అని ఒక సెల్ఫ్ డౌట్స్ అనేవి చాలా ఉంటాయండి. సో ఈ విషయంలో, ఈ వైస్ వర్సాలో మనం క్యాపబిలిటీస్ తెచ్చుకోవాలి. సో ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానిపైన వర్కౌట్ చేయాలి. మనం ఆ క్యాపబిలిటీ తెచ్చుకొని దెన్ ఆ కాన్ఫిడెన్స్ ని మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. కానీ కొంతమందికి దే ఆర్ క్యాపబుల్, వాళ్ళకి నైపుణ్యాలు ఉంటాయి, ఆ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు ప్రెజెంట్ చేయగలుగుతారు. బట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అన్నది తక్కువగా ఉంటుంది. సో నేను ఇది చేయలేనేమో, నాకు షైనెస్ గా ఉంది, ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే సార్ చెప్పిన ప్రాక్టీసెస్ ని మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇప్పుడు సత్వ సాధన కోర్స్ అయితే మాత్రం అండి, మనకు 6 మాడ్యూల్స్ ఉంటాయి సత్వ సాధన కోర్స్ లో. ఒకటి మన బాధ్యత ఏంటి, సో ఆ రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన లైఫ్ లో వచ్చే ఆటంకాల్ని మనం కాన్ఫిడెంట్ గా ఎలా ఫేస్ చేయాలి. సో అది ఒకటి మాడ్యూల్ 1. అండ్ మాడ్యూల్ 2లో కుటుంబ బాధ్యతలు, సహనంతో, ఓపికతో అండ్ నాలెడ్జ్తో మనం కుటుంబ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవచ్చు. సో మన పిల్లల పైన మనం ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఒకవేళ భార్య అయినా భర్త అయినా మనం ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనేది మాడ్యూల్ 2. అండ్ మాడ్యూల్ 3లో వచ్చేసి డబ్బు గురించి, డబ్బు ఎలా సంపాదించాలి, మనం సంపాదించిన డబ్బును ఆ, తెలివిగా దాన్ని ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, మనం ఎలా సేవింగ్స్ చేయాలి అనే దానిపైన మాడ్యూల్ 3లో ఉంటుందండి. అండ్ సో ఇప్పుడు చెప్పిన కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న టాపిక్స్, ప్రేక్షకులని, ఆడియన్స్ ని మనం ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, ఐ టు ఐ కాంటాక్ట్ చేయటము, సో అందరినీ చూస్తూ చెప్పటం, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ని మనం ఇందులో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో ఆటో సజెషన్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఒక సార్ చెప్పారు కదా, సో మంత్రశక్తి గురించి చాలా డెప్త్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నది షేర్ చేయడం జరుగుతుంది. కష్ట సమయంలో మనకి ఎవ్వరు, ఇప్పుడు సార్ వీడియో చేసి ఉన్నారండి. ఆ మనకు లో
మనకి ఇన్నర్ గా కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. సో అవి మనం ఎవరితో షేర్ చేసుకోలేము, ఎవరిని అడగలేము, ఏమైనా అడిగితే ఏమైనా అనుకుంటారేమో అనేసి ఒకలాంటి ఫీలింగ్ అనేది ఉంటుంది. సో సార్ ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు అని అంటే, సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్ లో, ఆద్య గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ఏమున్నాయో, వాళ్ళ ఇబ్బందులు అండ్ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ తో మీరు అడగొచ్చండి. జస్ట్ జాయిన్ అవ్వడం కాదు, అందరూ పార్టిసిపేట్ అవ్వాలి గ్రూప్ లో. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. స్థిరమైన ఆదాయ వనరులు అంటే, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ లో మీరు ఎలాంటి సవాళ్ళను, ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారో, దానికి సంబంధించి పరిస్థితుల్ని ఫేస్ చేయటం ఎలా అన్న దాని గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ డిజైన్ చేయడం జరిగింది. దుర్గా సాయి ప్రసాద్ గారు US లో ఉంటారు. తను కూడా ఒక క్వశ్చనింగ్ చేశారు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో తను సొసైటీలో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ గురించి చెప్పారనమాట. తను జాబ్ లో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ గురించి. సో వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుందండి. సో ఆల్మోస్ట్ ఆల్ మన భావోద్వేగ నియంత్రణ, దానిపైన మనకున్న స్వాతంత్రం ఏంటి అన్న విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 6 మాడ్యూల్స్ అండి. సో ఏదైతే సార్ క్లాసెస్ తీసుకుంటున్నారో, దిస్ ఇస్ నాట్ అప్ టు హియర్. సో మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి, ఇంకా గ్రూప్ లో మెంబర్స్ రావాలి. సో సత్వ గురించి తెలుసుకోవాలి, ఆ ప్రాక్టీసెస్ ని ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ లైఫ్ లో చేంజెస్ రావాలన్నదే మెయిన్ మోటివ్ అండి. సో సార్ రియలీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీరు అందరూ కూడా చేయాలి. అండ్ మీరు కూడా ఈ ప్రాక్టీసెస్ ని ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా 10 మందికి చెప్పాలండి. That's all. Thank you. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఈ వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు జూమ్ చాట్ లో పెట్టుంది. సో లింక్, సో ఇలాంటి మాకు మీ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే అవసరమో ఇట్లాంటి మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, ఓకే, ఈ వాళ్ళందరికీ కూడా ఈ లింక్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ నెక్స్ట్ వారం ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ వస్తాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. చాలా లేట్ అయింది. మళ్ళీ వచ్చే వారం మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.